కరీంనగర్ డిగ్రీ కాలేజీలో రావడం, అక్కడ ఫిజిక్స్ లెక్చరర్గా హైదరాబాద్ డిపార్ట్మెంట్గా పనిచేస్తుంది. నా మీద నమ్మకంతో రెండో కాలేజీలను కూడా నిర్వహిస్తూ దాదాపు 10 సంవత్సరాలుగా అక్కడ వర్క్ చేయడం జరిగింది. తర్వాత వివిధ కారణాల వల్ల నిర్మల్కు రావడం, నిర్మల్ లోపల మంచి ప్రైవేట్ కళాశాలలో నీట్ ఎన్సెట్ ఫిజిక్స్ అంటే నరేష్ అంటే ఫిజిక్స్ గా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాక ఈ స్థాయిలో ఉండడానికి మీరు చేస్తున్నటువంటి మీరు అందుకున్నటువంటి విద్యార్థులకు మీ అందరికీ తెలియజేస్తూ ఎవరు కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవడమే మన యొక్క భూమి. చాలా ఆనందం అంటే ఇంతవరకు చాలా సార్లు ఇప్పుడైతే ఇది స్ట్రీట్ మెమరీస్ స్ట్రీట్ మెమరీస్ కాదు, మామూలు స్ట్రీట్ మెమరీస్. కొంతమంది విద్యార్థులు చెప్పారు కదా, ఇప్పుడు విద్యార్థులే అంటాం విద్యార్థి కాబట్టి సోను స్కూల్ ఒక డిసిప్లిన్ స్కూల్. ఆ రోజుల్లో మేము అక్కడ పనిచేసేటువంటి రోజుల్లో సోను స్కూల్ రావడానికి కొంతమంది టీచర్స్ భయపడారు. ఎందుకంటే డిసిప్లిన్ స్కూల్ కాబట్టి భయపడేవాళ్ళు. టైం టు టైం సత్తాగా వాళ్ళే అక్కడికి వచ్చి పనిచేస్తుంది. నేను ధైర్యంగా చెప్తుంది, మేము ఆగ్రహాలు ఉంటుండే వారం హైదరాబాద్ వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఏమో స్కూల్ అనేటువంటి భయం. తర్వాత అక్కడ ఏదైనా చదువుకున్న వాళ్ళు మొత్తం అంకిత భాగంలో ఉన్నటువంటి టీచర్సే పనిచేయగలుగుతారు. సోను ఒకటి, నర్సాస్ ఒకటి, ఇచ్చోడ, వడ్డాల సాధారణ ఈ స్కూల్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ స్కూల్స్. అక్కడ చదివిన పిల్లలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడిపోయింది. ఈ విద్యార్థి దశ లోపల స్నేహం అనేది చాలా మనము 3 సంవత్సరాలు చదువుకుంటామా, 4 సంవత్సరాల, కొంతమంది 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కూడా చదువు. కానీ చాలా ఈ విద్యార్థి దశ అనేది చాలా వాస్తవంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి ఆ యొక్క స్నేహానికి మనం వాళ్ళని కలిస్తే చాలా సంతోషపడతాం. వాళ్ళు ఎప్పుడో వాళ్ళు మనతో ఉన్నటువంటి వాళ్ళందరూ బాగుపడాలని కోరుకుంటారు. ఆ స్నేహితులు కానీ ఎవరైనా ఆపదలో ఉన్న ఎవరైనా బాగలిగినా గొప్పపడుతుంది. అదే మన వాళ్ళు మనకు జరిగిన వాళ్ళు కానీ ముఖ్యంగా అన్నిటికంటే విద్యాబుద్ధులు నేర్చిన తర్వాత సరే తరాలు మారుతున్నాయి, ఉపాధ్యాయులు మరి చెప్తూనే ఉంటారు విద్యార్థులు అందరూ బాగుపడాలి, మంచి మాకంటే ఉన్నత స్థితిలో ఉండాలి విద్యార్థులు ప్రతి ఉపాధ్యాయులు కూడా. మరి ఏ వృత్తిలో ఉన్నా చదివిన తర్వాత మరి వాళ్ళు ఇంతకుముందు మనం ఇచ్చిన పిల్లలకి రావాలి. ఏముంది నేను చూసుకున్నా, మీకు ఏముంది అంటే ఉన్నత సీట్ ఉంటుంది, దీనికి ఎప్పుడు అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు అనుకుంటాయి. మన రూట్ అనేటువంటి ఒకటి టీచర్ గా అంటే ఉన్నది. టీచర్ గా మంచిగా పుట్టినాం మన అదృష్టం, టీచర్ గా ఇంకా అదృష్టం. ఒకటే మనిషి అంటే ఒక 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే చదవాలి నేనేమంటే నాకంటే ఎక్కువ కూడా సాగిస్తూ అది కూడా ఇక్కడ కృతజ్ఞత రాసి దుర్భిక్షం. అందుకే కృతజ్ఞత ఎవరి పట్ల? తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, సంస్కృతి పట్ల, దేశం పట్ల. ఇది కృతజ్ఞత. ఆస్మిత అంటే వేదికటువంటి సహచారికులు, కీలకమైనటువంటి విద్యార్థుల దగ్గర దీవెనలు, ఆకాంక్షలు. 25 ఏళ్ళ తర్వాత అందరూ ఒక్కసారి కలుసుకున్నాం. కలుసుకున్న తర్వాత మన ఆనందాన్ని, అనుభవాలను కూడా నిర్వహిస్తున్నాం. ఆ కాలంలో ఇంట్లో నమ్ముతూ ఏం చేసుకుంటే తెలుస్తున్నాం. 25 ఏళ్ళ తర్వాత కలుసుకోవడం మాట కాదు. ఎందుకంటే ఈ అనుభూతులు మనం మర్చిపోము. ఏదో జీవితంలో ఇంటి కాలంలో ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. ఆ సంవత్సరాల నుంచి దూరం చేసుకోవడానికి మర్చిపోకుండా అయితే కార్యక్రమాలు పడేసింది. తర్వాత మా గురువుని కూడా గౌరవించి మా గురువుల యొక్క పుస్తకాన్ని పరిగణించి సాయం చేస్తున్నారు. దేశంలో కూడా ఎక్కడైనా కానీ
విలువైనటువంటి వ్యక్తి గురువే. ఎక్కడ ఎంత కలెక్టర్ అయినా ఏం చేశారని ఇక్కడ పాలవాళ్ళు విద్యుత్తున్నారు ఉంటారు, ఆరోగ్య ప్రిపేర్ చేస్తున్నారు. ఇక మోహన్ రెడ్డి సారేమో పుస్తకం రెడ్డి మనిషి. ఇక వెంకటరామరెడ్డి అంటే ఎప్పుడు ఖాళీ ఉండలేదు, పేపర్ వింటుడు చేసుకుని ఇదే కదా గొప్పలు చేశారు సార్. సోమే చెప్పినప్పుడు రోడ్డుకి వెళ్ళి ఉండే నాకు రోడ్డు కష్టం అవుతుంది, అప్పుడప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు కదా, వీళ్ళు చూసుకుంటా చెప్పవచ్చు. ఇక నా తిట్లయితే నాకే బాధ వచ్చింది. ఇష్టం తిరుగుతుంది ఏ రకంగా ఇద్దరు కూడా తిట్టించాలి బాధపడే ఇక్కడ అవుతున్నారు. అప్పుడు ఒక ఐడియా 20 సంవత్సరాలుగా మళ్ళీ మనం ఒక ముందే కనిపిస్తాం. చాలా సంతోషం. ముందుగా నన్ను చూస్తున్న భూదేవికి, నన్ను మన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మాతాపితలకు, అలాగే నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, స్నేహితులు, విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నన్ను ఈ సదానంద మండు ఇప్పుడు మా శివశంకర్ సాధకులు అద్భుతాలు ఎక్కడికి వెళ్ళాలి నిర్వహించాలి. ఇప్పుడు గురుదేవ స్ఫూర్తం కావాల్సిన నాకు తెలియదు. నేను గత 23 సంవత్సరాలుగా నడుస్తున్నాను. కొడుకు కూతురు ఫోన్లోనే సమానంగా అమ్మాయి చేసుకొని సంతోషంగా ఉన్నాను. గత 6 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 7 సంవత్సరం మొదలుపెట్టాను. ఆధ్యాత్మికంగా చూడు నాకు ఎవరి చిన్న భక్తి చేస్తున్నాను. గత 4 సంవత్సరాలుగా వచ్చిన భక్తుల బాధలు వింటూ చిన్న వృద్ధ భక్తితోని నా దాంట్లో సంపాదించిన నాకు ఇచ్చిన ప్రభుత్వంలో వృద్ధ భక్తులు కొంత పరిమితబంధంగా అన్నదానం చేసుకుంటారు. ఇప్పటికైతే శివాలయం నిర్మిస్తున్నాం. ఇప్పుడు గురి స్థాపన మందిరం మధ్యలో తీసుకున్నాం. అప్పట్లో ఇంకా స్టేజ్ మీద వచ్చి కూడా నా ఊళ్ళో మాట్లాడాలని మాట్లాడారు. ఇక్కడ కూర్చొని మంది కూర్చున్న చెప్పలే కొంతమంది చెప్పినా చెప్తారు సమాధానం. చెప్పాలంటే తక్కువ ఉంటే మరణించాలి.
అరే చదువులో అరే భలే ఉన్నది అది. అరే మీరుకోరా, అరే మోహన్ మీరుకోరా, అర్థం అబ్బాయికోబే కూడా లేదు మరి. రికార్డింగ్ డాన్స్ నేను చేస్తాను, నీకు చూస్తారు కొంతమంది. మీరు కూడా రండిరా.